శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల తొక్కిసలాట చూస్తే నాకు ఒళ్ళు తరుక్కుపోయింది. అందులో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఎందుకు ఇంత మూర్ఖత్వం? పండగ రోజే వెళ్ళాలా? ఏకాదశి రోజునే వెళ్ళాలా? ఎందుకింత మూర్ఖత్వంగా ఉంటారో నాకు అర్థం కాదు. అదే పండగ రోజు ఎక్కువ ప్రజలు వస్తారని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నాం మనం? లేకపోతే పండగలప్పుడు మన ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కదా! కేవలం అక్కడ మాత్రమే ఉంటాడా దేవుడు? సంవత్సరం పొడుగుతా ఉంటాడు కదా గుళ్ళోనే దేవుడు. విశ్రాంతి వేళలో ఏం చక్కా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు కదా! మనకు మూర్ఖత్వం ఈరోజు ఇంతమంది ప్రాణాలకు దారి తీసిందనంటే ఏమనుకోవాలి? అక్కడ భద్రతా వైఫల్యం ఉంది. భద్రతా వైఫల్యంతో పాటు భక్తులు కూడా నేనే వెళ్లి చూడాలన్న ఇదిలో భక్తి ఉండాలి. నేను ఉండొద్దు అననట్లే. ఆ భక్తిలోనే మరి ఎందుకు నేనే దేవుడిని తొందరగా చూడాలనుకోవడం ఒక్క సెకన్ ఆగుంటే అందరి ప్రాణాలు బతికుండేవి కదా! ఇన్ని కుటుంబాలు శోకసంద్రంలోకి వెళ్ళేవి కావు కదా! ఇకనైనా దయచేసి పండగ వేళల్లో, రద్దీ వేళల్లో ఆలయాల సందర్శన మానేయండి. ఎందుకనంటే అక్కడ ఉండేది దేవుడే, మన ఇంట్లో కూడా ఉండేది దేవుడే. సో, నేను చెప్పేదేంటంటే మన మూర్ఖత్వంతో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని నా విన్నపం. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.